ఈరోజు నేను చూపించబోయే ఫర్టిలైజర్ని రెగ్యులర్గా మన గార్డెన్లో ఇచ్చినట్టయితే చక్కగా గార్డెన్ అంతా కూడా పూలతో నిండిపోతుందండి. ఈ ఫర్టిలైజర్ ఏంటి, ఎలా ఇవ్వాలి, ఎప్పుడెప్పుడు ఇవ్వాలి, ఏ మొక్కలకి ఇవ్వాలి, ఇదంతా కూడా నేను మీకు వీడియోలో క్లియర్గా షేర్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ గార్డెన్. నేను సంపూర్ణ. ముందుగా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి. నా దగ్గర అన్ని రకాల కాయగూర విత్తనాలు, ఆకుకూర విత్తనాలు అన్నీ కూడా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఉన్నాయి. మీకు ఎవరికైనా సీడ్స్ ఇంకా ఫర్టిలైజర్స్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేయండి. నేను మీకు సీడ్స్ కేటలాగ్ పంపిస్తాను, మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. మా హైదరాబాద్లో అయితే వర్షం పడుతుందండి. ఒక వారం రోజుల నుండి అయితే కంటిన్యూగా డైలీ ఏదో ఒక టైం అయితే వర్షం వస్తున్నాయి. మొక్కలన్నీ కూడా గ్రీన్గా అయిపోయినాయి చూడండి. మంచి పువ్వులు కూడా చాలా బాగా పూస్తున్నాయి. మరి ఇవన్నీ కూడా నేను అప్డేట్స్ మీకు ఇస్తున్నాను. చూడండి, ఇది జుమ్కి మందారము. మనకు ఫ్లవర్లో ఫ్లవర్ ఉంటుంది కదా, చాలా బాగుంటుందండి ఫ్లవర్. ఈ మొక్క దొరికితే తప్పకుండా మీరు నర్సరీ నుండి తెచ్చి పెట్టుకోండి. ఇంకా వచ్చేసి ఇది ఎల్లో కలర్ మందారము. మరి చాలా బాగా పూస్తుంది. ఇది కొంచెం పెద్దగా రావాలి సైజు, కొద్దిగా సైజ్ తగ్గింది. ఇంకా వర్షాలు స్టార్ట్ అయిపోయినాయి కదా, ఇంకా చక్కగా వచ్చేస్తాయిలేండి. ఇంకా తీవ్రమైన ఎండల నుండి అవన్నీ కూడా దాటుకొని మళ్ళీ మనము వర్షాకాలంలోకి ఎంటర్ కాబోతున్నాం కదా. మరి ఇప్పుడు ఈ సమయంలో కూడా చేయవలసినటువంటి ముఖ్యమైన పనులు ఉంటాయండి. అవన్నీ కూడా నేను మీకు షేర్ చేస్తూ ఉంటాను వీడియోస్లో. మీరు కనెక్టెడ్గా ఉంటే మీరు చక్కగా మీ గార్డెన్లో కూడా ఇంత చక్కగా పువ్వులు పూయించుకోవచ్చు. ఇక్కడ చూడండి, మల్లె మొక్క ఎంత చక్కగా ఉన్నదో. మొగ్గలు ఫుల్ మొగ్గలు ఉన్నాయండి. మీరు గమనించి చూస్తే ఎన్ని మొగ్గలు ఉన్నాయో అసలు లెక్క పెట్టలేమండి. అన్ని ఉన్నాయి, అన్ని వెరైటీస్కి అన్ని కూడా బ్లూమింగ్స్ మీద ఉన్నాయి. కొన్ని అయితే నేను నిన్న రాలేదు గార్డెన్లోకి, ఇవి పూసి అయిపోయిన ఫ్లవర్స్ అన్నమాట. ఇది ఫ్లవర్ ఓపెన్ అయినాక ఒక చిన్న సైజ్ రోజ్ ఫ్లవర్ లాగా ఉంటుంది. చూడ్డానికి చాలా బాగుంటుంది. ఇది దొంతర మల్లె అండి. నెక్స్ట్ వచ్చేసి ఈ వెరైటీ, ఇంకొక వెరైటీ. ఇది కూడా ఫ్లవర్లో ఫ్లవర్ వస్తుంది. చాలా ముద్దగా కనిపిస్తుంది పువ్వు చూడ్డానికి. ఎన్ని మొగ్గలు ఉన్నాయో మీరైతే గమనించండి. లెక్క పెట్టగలిగితే లెక్క పెట్టండి. నాకైతే ఇంకా కళ్ళల్లో ఫుల్గా నిండిపోయినట్టుగానే ఉన్నాయి పూలన్నీ. చూడండి, చాలా మొగ్గలు ఉన్నాయి. ఇంకా రేపు మరి 2 రోజులకి, ఇంకా 2-3 రోజులకైతే ఫుల్ బ్లూమింగ్స్తో ఉంటుంది మొక్క. నేను అప్పుడు కూడా మీకు అప్డేట్స్ ఇస్తాను. చూడండి ఎంత బాగున్నాయో. మరి అన్ని వెరైటీస్కి కూడా మొత్తం ఒకటేసారి నేను ట్రిమ్ చేసినాను కాబట్టి అన్నీ కూడా మొగ్గలతోనే ఉన్నాయి. చూడండి, ఇది ఒక వెరైటీ. ఒక్క చోటే మనకు దగ్గర 8-9 ఫ్లవర్స్ ఇట్లా మొగ్గలు ఒక్క చోట కనిపిస్తాయి. ఒక్కొక్క పువ్వు పూస్తూ ఉంటుంది. కొన్నిసార్లు 2-3 పువ్వులు కూడా వస్తాయి ఒకటే చోట. కానీ ఇంత నిండుగా ఉందో చూడండి మీరు. ఇట్లా మంచి ఫర్టిలైజర్స్, మనం ఇచ్చే ఫర్టిలైజర్స్ వల్లే, ఆర్గానిక్ ఫర్టిలైజర్స్తోని ఇంత చక్కగా బ్లూమింగ్స్ అయితే మన గార్డెన్లో తీసుకోవచ్చు. ఇంకా మనం టైంకి ఫర్టిలైజర్స్ ఇవ్వడము, స్ప్రేస్ చేయడం, అంటే ఆర్గానిక్ స్ప్రేస్ చేస్తాం కదా పెస్ట్ కోసము, అవన్నీ టైంకి చేయడం వల్ల మంచి ఫ్లవరింగ్ అయితే మన గార్డెన్లో తీసుకోవచ్చు. మరి లిక్విడ్ ఫర్టిలైజర్స్కి టైం ఉంటుంది, మనం ఇచ్చే సాలిడ్ ఫర్టిలైజర్స్కి కూడా టైం ఉంటుంది. వాటి టైంలో వాటికి మనం ఇచ్చేసినాం అనుకోండి, ఇంకా చక్కగా గార్డెన్ అంతా కూడా ఇలా పూలతో నిండిపోతుంది. ఎంత లేత కలర్లో ఉంది కదండి, లైట్ గ్రీన్ కలర్లో వచ్చేసింది మొక్క మొత్తం కూడా. అయితే నేను కొమ్మలు కట్ చేయండి, ఎవరికైతే పువ్వులు పూయట్లేదో వాళ్ళైతే కొమ్మలు కట్ చేయండి అని చెప్తే వాళ్ళు ఏం చేస్తున్నారు, కంటిన్యూస్గా 2-3 టైమ్స్ కటింగ్ చేసేస్తున్నారు. అట్లా చేయకండి మీరు. ఒకసారి కొమ్మ కత్తిరించిన తర్వాత మరి మళ్ళీ మనకు మొగ్గలు రావాలి అని అంటే కొంచెం టైం పడుతుంది. ఆ మొక్క కూడా టైం తీసుకుంటుందిగా. కట్ చేసిన తర్వాత మనం కుండీలలో అయితే కంపల్సరీగా ఏదైనా ఫర్టిలైజర్ ఇవ్వాలండి. ఏది లేదంటే కనీసం కిచెన్ వేస్టేజ్, బియ్యం కడిగిన నీళ్ళు ఇలాంటివైనా మనం ఇవ్వాలి. లేకపోతే బ్లూమింగ్స్ రావడం కష్టం అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఆ మట్టి అంతా కూడా ఎట్టి విధంగా సారం లేకుండా ఉంటుంది. రెగ్యులర్గా మీరు ఫర్టిలైజర్స్ ఇచ్చే వాళ్ళకైతే ఏ ప్రాబ్లం ఉండదు, కంపల్సరీగా ఫ్లవర్స్ వస్తాయి. మరి ఈ విధంగా మీరు కంటిన్యూగా ట్రిమ్మింగ్ చేయకుండా మీరు కొంచెం జాగ్రత్త తీసుకోండి. కొంచెం వెయిట్ చేయాలి మొగ్గలు వచ్చే వరకు. ఆ తర్వాత కూడా ఇంకా వస్తలేదంటే మనం ఏదైనా వేరే స్టెప్ తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి, గడ్డి గులాబీలు ఎంత చక్కగా ఒకటే టబ్లో పెట్టినాను. అన్ని కలర్స్ చాలా మంచి బ్లూమింగ్స్ వస్తున్నాయి. నేను అక్కడక్కడ కూడా చాలా పెట్టినాను. ఈ విన్కా ఫ్లవర్స్ కూడా చూడండి, మంచి పర్పుల్ కలర్. నెక్స్ట్ ఇది పింక్ కలర్, పింక్లో మధ్యలో వైట్ కలర్ కూడా ఉంది. ఇది వచ్చేసి ఇది వైట్ అని చెప్పాలో లేకపోతే లైట్ పింకిష్ షేడ్లో ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి ఇది డార్క్ పింక్, దాంట్లో కూడా వైట్ స్పాట్స్ ఉంటాయి మధ్యలో. ఎంత బాగున్నాయి కదా. మరి నెక్స్ట్ ఇక్కడ వైట్, కంప్లీట్ వైట్ కూడా ఉన్నాయి. చూడండి, ఇవి కంప్లీట్గా వైట్ ఫ్లవర్స్.
చూడండి. ఆ తర్వాత ఇంకొక కలర్ గూడా ఉంది ఇక్కడ పీచ్ కలర్ ఇది. చూడండి ఇది ఒకటి. మనం కనకాంబరం ఫ్లవర్స్ ఒస్తాయి గదా! ఆ కలర్‌లో మధ్యలో వైట్ వచ్చినాయి. ఇట్లా మంచి బ్లూమింగ్స్ ఇంకా 2 షేడ్స్ వచ్చి ఇంకా వేరే ప్లేస్‌లో ఉన్నాయి. ఇంత మంచి ఫ్లవరింగ్ రావడానికి నేనేం ఫర్టిలైజర్ ఇస్తానో ఇప్పుడు మీకు చూపిస్తానండి. ఇది అరటిపళ్ళు ఇంకా ఆవాల పౌడర్ కలిపిన ఫర్టిలైజర్ అండి. ఇది నేను 2 రోజుల పాటు పక్కన పెట్టేసినాను. మంచిగా ఫర్మెంట్ అయిపోయింది. దీంట్లో నేను అరటిపళ్ళను ఒక 3 పండ్లు తీసుకున్నాను. మనం పైన పీల్ తీసేసినాక లోపల పండు బాగా ముగ్గిపోయిన పండ్లు ఉంటాయి కదా, వాటిని నేను ఇక్కడ తీసుకున్నాను ఒక 3 పండ్లు. తర్వాత ఈ ఆవాలను మెత్తగా పౌడర్ చేసేసి ఒక 3 స్పూన్ల ఆవాల పొడి ఈ పండ్లలోకి కలిపేసి బాగా గుజ్జులాగా తయారు చేసుకొని పక్కన పెట్టిన 2 డేస్. తర్వాత ఇప్పుడు నేను ఈరోజు 3వ రోజు నేను ఫర్టిలైజర్గా మొక్కలకి వాడుకుంటున్నాను. 1 లీటర్ నీళ్ళకి 1 స్పూన్ ఫర్టిలైజర్ ఇక్కడ నేను తీసుకుంటున్నాను. చూడండి చక్కగా మంచి రిజల్ట్ ఉంటుందండి. రిచ్ పొటాషియం, నైట్రోజన్, ఫాస్ఫరస్, మొక్కలకు కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ కూడా ఈ ఫర్టిలైజర్లో ఉంటాయి. ఇవి ఏ మొక్కలకి ఇవ్వచ్చు అనేది చూపిస్తాను. చూడండి అన్ని రకాల పూల మొక్కలకి ఇవ్వచ్చు. ఇక్కడైతే నేను ఇప్పుడు మందారం మొక్కకి చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే ఈ జుమ్కీ మందారం ఇందాక మీకు చూపించాను కదా, ఆ మొక్కకి ఇస్తున్నాను. ఆల్రెడీ వర్షం వచ్చింది కదండి, నేను సాయంత్రము మొక్కలన్నీ కూడా తడిచే ఉన్నాయి. ఒకవేళ డ్రైగా ఉన్నట్టయితే మొక్కలు మీరు ఫస్ట్ వాటరింగ్ చేసుకోండి. కొంచెం కొంచెం వాటరింగ్ ఇవ్వండి మీ మొక్కలకి. ఇచ్చిన తర్వాత ఈ ఫర్టిలైజర్ అనేది ఇవ్వండి. ఓకేనా? తర్వాత ఇంకొక లీటర్ వాటర్ తీసుకొని ఇంకో స్పూన్ యాడ్ చేసుకున్నాను. చూడండి ఇది ఇంకొక మొక్కకి ఇస్తాను. ఇట్లా మనం అన్ని రకాల పూల మొక్కలకి ఇవ్వచ్చండి. ఇది గులాబీ మొక్కకి ఇస్తున్నాను. చూడండి మంచిగా ఫ్లవర్ కూడా వచ్చింది ఒకటి. చక్కగా నేను మంచిగా వీటికి ట్రీట్మెంట్ చేస్తున్నాను కదా, ఎండాకాలంలో ఎంత అసలు డ్రై అయిపోయి మొక్కలన్నీ ఎట్లా అయిపోయినాయి. గులాబీ మొక్కలు అయితే చాలా భయం వేసింది. ఎంత జాగ్రత్త తీసుకున్నా 1-2 మొక్కలు అయితే పోయినాయండి నాయి కూడా. మరి వీటికైతే ఎందుకంటే నాకు ఎటువంటి షేడ్ నెట్ లేదు, ఏం లేదు. ఉన్న మొక్కలను అయితే మనం కాపాడుకోవాలి కదా ఇప్పుడు కదా. మంచి ఫర్టిలైజర్స్ ఇట్లా ఇవ్వాలి మంచి బ్లూమింగ్స్ రావాలంటే. ఇక్కడ ఇంకొక లీటర్ వాటర్ తీసుకొని ఇంకొక స్పూన్ యాడ్ చేసుకొని వీటిని వచ్చేసి మల్లె మొక్కలకి ఇస్తున్నాను. చూడండి ఎంత నిండుగా పూలు ఉన్నాయో. మరి చక్కగా ఇట్లా ఫ్లవర్స్ ఇవన్నీ కూడా మంచి సైజులో వస్తాయండి ఇప్పుడు మనం ఈ ఫర్టిలైజర్ ఇవ్వడం వల్ల. మంచిగా ఇంకా వచ్చే మొగ్గలు కూడా ఉన్నాయి కదా, చిన్న చిన్న మొగ్గలు ఉన్నాయి. వాటన్నిటికీ కూడా ఎనర్జీ కావాలి కదా. మరి ఇంత చిన్న చిన్న పాట్స్లలో పెడతాం మనం, ఇంత పెద్ద మొక్కలు, వాటికి ఎనర్జీ ఇస్తేనే కదా మరి మంచిగా బూస్టప్ అవుతాయి, అవి చక్కగా పువ్వులు పూస్తాయి. ఇట్లా మనము కావాల్సినంత ఫర్టిలైజర్ మొక్కకి ఎంత అవసరమో అంత. మీకు 1/2 లీటరే కావాలా, లేదు పెద్ద మొక్క అనుకోండి ఇంకా 1 లీటర్ కావాలా చూసుకొని ఆ లెక్క చొప్పున మీరు ఇవ్వచ్చు. మీరు ఒక్కసారి బకెట్లో కలుపుకున్నా సరే మీకు 10 స్పూన్స్ తయారైంది అనుకోండి ఫర్టిలైజర్ అందాజ్కి, ఒక 10 లీటర్ బకెట్లో కలిపేసుకొని కూడా మీరు ఇట్లా అన్ని మొక్కలకి ఇవ్వచ్చు. ఇక్కడ ఈ విన్కా మొక్కలకి, టేబుల్ రోజెస్ మొక్కలకి కొద్దిగా ఇస్తున్నా. చూడండి నేను మొత్తము లీటర్ వేయడం లేదు. చిన్న సైజ్ని బట్టి మన పాట్ సైజ్ ఎంత ఉంటుందో దాన్ని బట్టి మనము ఈ ఫర్టిలైజర్ని ప్రతి 10 రోజులకు ఒకసారి ఇవ్వండి. మంచి బ్లూమింగ్స్ ఉంటాయి మీ గార్డెన్లో ఎప్పుడు కూడా. ఇట్లా ఇదండి ఈరోజు వీడియో. మీకు ఇన్ఫర్మేటివ్ ఉందనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఈ వీడియో ఎట్లుందో తప్పకుండా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.